నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారు? ఐమ్ బ్యాక్ విత్ అనదర్ బ్యూటిఫుల్ వీడియో. దిస్ ఈస్ ఫ్రమ్ శ్రీవి డిజైనర్ జ్యువెలరీ ఫ్రమ్ శోభ గారు ఫ్రమ్ మణికొండ. ఎగ్జాక్ట్ లొకేషన్ చూపిస్తున్నాను. కుకున్ సెలూన్ ఉంటుంది. దాని పక్కన అపోలో ఫార్మసీ అండ్ న్యాచురల్స్ పైనే వీళ్ళ సెలూన్ ఉంటుంది సెకండ్ ఫ్లోర్. చాలా మెంబర్స్ అడ్రస్ కన్ఫ్యూజ్ అవుతున్నారండి. ఓయూ స్టాఫ్ కాలనీ అని కూడా అంటారు, లేదంటే హుడా కాలనీ అంటారు. న్యాచురల్స్ బిల్డింగ్ ఉంది కదండి, సెల్లార్కి వెళ్తే మనకి సెకండ్ ఫ్లోర్ లో వీళ్ళ స్టోర్ ఉంటుంది. నేను లొకేషన్ కూడా మళ్ళీ అప్డేట్ చేస్తాను. చాలా క్లియర్ గా చూపించానని అనుకుంటున్నాను. మణికొండ అంటారు, షేక్పేట్ అంటారు, ఓయూ కాలనీ, హుడా కాలనీ. సో ఎగ్జాక్ట్ లొకేషన్ చూపించానని అనుకుంటున్నాను. అండ్ కలెక్షన్స్ హియర్ వి గో. నమస్తే అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? చాలా మంత్స్ తర్వాత నేను మళ్ళీ వీడియో తీస్తున్నాను. రోజుల్లో తీద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. చాలా బిజీ ఉండే, ఐటమ్స్ వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి. నాది డిజైనర్ స్టూడియో కదా, సరే అంతా గ్యాదర్ అయ్యాక చేద్దాం అనుకుంటాను. ఐటమ్స్ వస్తున్నాయి, ఇట్లా వెళ్ళిపోతూనే ఉన్నాయి. సో ఫైనల్లీ ఈరోజు మళ్ళీ కొంచెం టైం తీసుకొని ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. చాలా మందికి చాలా క్వశ్చన్స్, ఎంక్వైరీస్ వచ్చిన వాటికి ఈరోజు నేను ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో అండి వీటి గురించి చాలా ఎంక్వైరీస్ వచ్చాయి. అసలు చెప్పొద్దు, 1000 పైగా ఎంక్వైరీస్ వచ్చినాయి నాకు. సో వీటి గురించి ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని రీస్టాక్ చేయలేకపోయాను బికాజ్ కొన్ని బీడ్స్ ఒకేసారి వస్తాయి. సో వాటిని చేయలేక ఒక పీస్ తోటి ఆపేసాను. సో ఈరోజు మీకు ఇవన్నీ చూపిస్తాను. ఈ పీస్ గురించి చాలామంది ఎంక్వైరీ చేశారండి. ఆల్మోస్ట్ 1000 పీపుల్ ఎంక్వైరీ చేశారు ఈ ఐటెం గురించి. అయితే ఈ పర్ల్స్ ఇది సోల్డ్ అవుట్ అయ్యింది. ఇలాంటి బీడ్స్ మళ్ళీ దొరికినప్పుడు నేను రీస్టాక్ చేసినప్పుడు మీకు మళ్ళీ నేను రీల్ చేసి పెడతాము. దీని గురించి అంటే రూపీస్ గురించి అండ్ ఇందులో ఉన్న గోల్డ్ గురించి కూడా చాలా డౌట్స్ ఉన్నాయండి. అయితే ఇందులో 8 గ్రామ్స్ గోల్డ్ ఉంది. అంటే కనపడట్లేదు కానీ చాలామంది చాలా లైట్ వెయిట్ ఏమో అని కూడా అనుకున్నారు, కానీ 8 గ్రామ్స్ గోల్డ్ ఉంది. ఇందులో రియల్ రూబీ బీడ్స్ ఉన్నాయి. అండ్ ఈ పర్ల్స్ ఏవైతే ఉన్నాయో ఈ కలర్తో ఎగ్జాక్ట్ దొరకడం లేదు. సో నేను ట్రై చేస్తాను మళ్ళీ నేను రీస్టాక్ చేయడానికి. ఇవి మళ్ళీ నేను తీసుకొచ్చినప్పుడు మీకు మళ్ళీ వీడియో చేస్తా. ఇది ఒరిజినల్ రూబీ కాదు కానండి, కార్వింగ్ రూబీ అండ్ పర్ల్స్. ఇవి ఒరిజినల్ రూబీ బీడ్స్ ఉన్నాయి ఇందులో. బట్ ఎక్సలెంట్ పీస్, వేసుకున్నారంటే చాలా యూనిక్గా స్పెషల్గా ఉంటుంది. మీకు ఎవరికైనా ఇలాంటిది ఆర్డర్ చేయాలంటే వేరే బీడ్స్లో నాకు ఎంక్వైరీ చేసి అడగొచ్చు. అట్లని సేమ్ మీకు ఇలాగే కావాలంటే కొంచెం వెయిట్ చేయండి, డెఫినెట్గా నేను తీసుకొచ్చి మీకు మళ్ళీ రీస్టాక్ చేసి మళ్ళీ మీకు రీల్లో పెడతాను. మీరు మళ్ళీ ఆర్డర్ చేయొచ్చు నాకు. చూడండి ఎంత బాగుంది నేను కట్టుకున్న ఆర్గంజా సారీ మీద. అట్లా మీరు మంచి బర్త్డేస్కి వెళ్ళిపోవచ్చు, అట్లనే మీరు ఎక్కడికైనా వేసుకోవచ్చు. మంచి ఈజీ టు క్యారీ అండ్ చూడగానే హెవీగా అనిపిస్తుంది. ఈ సోల్డ్ అవుట్ అయ్యిందండి. ఈ పీస్ని కావాలనే ఉంచే వీడియో కోసం అందరికి ఒకసారి చూపిద్దామని, రేపు తను తీసేసుకుంటారు. సో ఈ పర్ల్స్ దొరుకుతాయి. కాకపోతే ఈ లస్టర్, ఈ కలర్తో దొరకడం కొంచెం కష్టం. బట్ దొరికినప్పుడు తప్పకుండా నేను మీకు ఒక ఐటెం చేసి మళ్ళీ రీస్టాక్ చేసి మీకు వీడియో చేసి పెడతాను. అయితే నేను వేసుకున్నది కంటె మోడల్ అండి. ఇది నేను కంటెని పేరప్ చేశాను, దీన్ని ఏమైనా వేసుకోవచ్చు. సో ఇది పెండెంట్ వరకు 9 గ్రామ్స్ ఉంది అండ్ కంటే 9 గ్రామ్స్, టోటల్ 18 గ్రామ్స్ ఉంది. బట్ చాలా బ్యూటిఫుల్ పీస్ అండి. సింపుల్గా ఉంటుంది, ఎలిగెంట్గా ఉంటుంది. పెండెంట్లో ఈ గ్రీన్ స్టోన్ ఉంది కదండి, ఇది ఆనిక్స్ స్టోను అండ్ కింద స్వరోస్కి పర్ల్స్ వాడాము. మిగతావి చిన్నవి సీజెడ్ స్టోన్స్. కంటిలో కూడా సీజెడే వాడాం. ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ పీస్ అండి. అంటే ఎనీ స్మాల్ పార్టీస్కి ఆలోచించకుండా వేసుకోవచ్చు ఈ పీస్ని మీరు. ఇది అప్రాక్సిమేట్లీ 2.2 వరకు అవుతుందండి, 2.2 lakhs. ఇది 916లోనే చేసాము. సో ఇవండి బ్యూటిఫుల్ ఇయర్ స్టడ్స్. దీనికి చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. ఇవి కూడా ఆనిక్స్ అండ్ స్వరోస్కి పర్ల్స్తో చేసాం. 7.5 గ్రామ్స్ వరకు ఉందండి. ఇది మీకు 1,10,000 వరకు స్టడ్స్కి వస్తుంది. లాస్ట్ టైం వీడియోలో మీకు చూపించాను, అసలు ఎంతమంది ఎంక్వైరీస్ వచ్చినాయండి అసలు. అండ్ ఇది మీకు 65 గ్రామ్స్లో ఇంత పెద్ద హారం వచ్చింది. వెరీ బ్యూటిఫుల్ పీస్. మీకు ఇవన్నీ కుందన్ అండ్ నక్షి పీసెస్ అండి. వెరీ బ్యూటిఫుల్ పీసెస్. చూస్తే ఇక్కడ ముత్యాలు 0 సైజ్ వాడాము, వెరీ యాంటిక్ పర్ల్స్. అట్లనే ఈ డోల్కి మాలలో ఉన్న డోల్కీస్ మాత్రం లక్కవి కాబట్టి మీకు ఇది తక్కువ వెయిట్లో ఇంత పెద్ద హారం వచ్చింది. సో మిగతావన్నీ కుందన్ పీసెస్. సో ఇది టోటల్గా 65 గ్రామ్స్లో మీకు ఇంత పెద్ద హారం రెడీ అవుతుంది అండ్ యూనిక్గా ఉంటుంది. వింటేజ్ కలెక్షన్లోకి వస్తుంది. ఇది చాలా బ్యూటిఫుల్ పీస్ అండి. ఇది లాస్ట్ టైం ఎవరైతే చూడలేదు ఈ పీస్ని వాళ్ళ కోసమని మళ్ళీ నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
అందులోనే ఇది షార్ట్ లెంత్ అండి, 3 లైన్స్ వచ్చింది. సో ఇందులో కుందన్ బిళ్ళలు ఓన్లీ సైడ్కే వాడాను, మిగతా అన్ని పర్ల్స్ ఇచ్చాము. అండ్ డోల్కీకి మధ్యలో ముత్యాలు యాంటిక్ పర్ల్స్ ఇచ్చాం. ఇది 30 గ్రామ్స్లో మీకు టోటల్ హారం అయితే రెడీ అవుతుంది. డోల్కీ మాల మీరు చాలా దగ్గర చూసుంటారు, బట్ ఈ డోల్కీ మాల వెయిట్ అండి 3 లైన్స్ వస్తుంది కుందన్ బిళ్ళలతో. 66 గ్రామ్స్ వరకు ఉంటుంది. సో దీని అప్రాక్సిమేట్ రేటు 9.2 lakhs వరకు అవుతుంది అప్రాక్సిమేట్లీ అండి, ఈరోజు ప్రైస్ బట్టి చెప్తున్నాను. ఇంతకుముందు నేను ఇలాంటి హారం వేసుకున్నానండి, సేమ్ ఇది, కాకపోతే దానికి మేము ఒరిజినల్ బీడ్స్ వాడలేదు, వీటికి మాత్రం ఒరిజినల్ ఎమరాల్డ్ వాడాము, అదొకటి డిఫరెన్స్. రెండు కూడా 13.6 గ్రామ్స్ గోల్డ్ యూస్ చేసాం దీనికి. పెండెంట్ అండ్ గోల్డ్ బాల్స్ అన్నీ కలిపి వెయిట్ మీకు 13.4 గ్రామ్స్ వరకు ఉంది. ఇంతకుముందు నేను వేసుకునేది రెగ్యులర్ బీడ్స్, ఇది ఒరిజినల్ ఎమరాల్డ్స్ వాడాము ఇందులో. దానికి ప్రైస్ డిఫరెన్స్ ఏంటంటే ఒక 70,000 వరకు డిఫరెన్స్ వస్తుంది, ఎందుకంటే ఇవి ఒరిజినల్ కాబట్టి. అవి ఒక 4,000లో బీడ్స్ వచ్చేస్తాయి, ఇది 70,000 వరకు మీకు బీడ్స్ కాస్ట్ అవుతుంది. సో టోటల్ కాస్ట్ మీకు ఈ పర్టికులర్ ఐటెం అయితే 2.7 వరకు అవుతుంది. నాకు ఒరిజినల్ అవసరం లేదు, రెగ్యులర్ బీడ్స్లో వేసి వేయండి అంటే కూడా చేసిస్తాము, మీకు 70,000 వరకు తగ్గుతుంది. ఈ ఐటెం కాస్ట్ 2,05,000 వరకు అవుతుందండి వితౌట్ బీడ్స్, రెగ్యులర్ బీడ్స్తో అయితే. ఈ స్టడ్స్ వీటికి పేరప్ చేసామండి, చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. కుందన్ అండ్ నక్షి పీకాక్ మధ్యలో ఉంది. ఇది మీకు 10 గ్రామ్స్లో అయిపోతుంది, కాస్ట్ ఏమో 1,30,000 వరకు అవుతుంది అప్రాక్సిమేట్లీ. ఇది సింపుల్గా వైబ్రెంట్గా ఉంటుందండి, చిన్నది బట్ బ్యూటిఫుల్ ఉంటుంది, ఈజీగా ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా వేసేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ ఏం లేదు, చిన్న వాళ్ళ దగ్గర నుంచి నా ఏజ్ గ్రూప్ వాళ్ళ వరకు అందరూ వేసేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ పీస్ అండి. సింపుల్గా ఇవాళ రేపు గోల్డ్ రేట్ పెరిగింది కాబట్టి చిన్న చిన్న పెండెంట్స్తో బీడ్స్ పేరప్ చేసి బ్యూటిఫుల్గా క్లయింట్కి ఇవ్వాలని నేను ఎప్పుడు అనుకుంటాను. సో దిస్ ఇస్ ద బెస్ట్ పీస్ అనుకుంటాను నేను. ఎవరైనా ముత్యాలకి ఫ్యాన్ అయ్యి ఉంటే మాత్రం ఇది తప్పకుండా మీ దగ్గర ఉండాలి, ఇది అంత బ్యూటిఫుల్ పీస్. చిన్న చిన్న కాసులు వచ్చాయండి, ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి చూడండి, దాంట్లో వింటేజ్ బాల్స్ ఉన్నాయి, ముత్యాలు. ఇది చాలా కంఫర్టబుల్ ఐటమ్, ఇలా టక్కన వార్డ్రోబ్ నుంచి తీసి వేసేసుకోవచ్చు, అన్ని ఏజ్ వాళ్ళు వేసుకోవచ్చు. వింటేజ్ కలెక్షన్లో ఇది ఒకటి బ్యూటిఫుల్గా ఉంటుందండి. అందరూ అనుకోవచ్చు ఇదేంటి లైన్స్ లాగా లేదని, ఇట్లా ఉండడమే దీని బ్యూటీ. ఒకే దగ్గర కాసులన్నీ ఒక చోట ఉంటాయి, బ్యూటిఫుల్ పీస్. దీని వెయిట్ 28 గ్రామ్స్ వరకు ఉందండి, అప్రాక్సిమేట్ కాస్ట్ ఏమో 3.8 lakhs వరకు అవుతుంది. సో ఇది నా దగ్గరకు వచ్చినప్పటి నుంచి 3 ఆర్డర్స్ వచ్చాయండి, నేను ఒకసారి మీకు వేసుకొని చూపిస్తాను. చూడండి ఎంత ప్రిటీ ఉంది, నేను వేసుకుంటే మెళ్ళ వేసుకుంటే దీని అసలు లుక్ తెలుస్తుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా, అంటే కింద కాసులు ఒకే దగ్గర వచ్చేసరికి కూడా ఆ బ్యూటీ వేరే ఉంది, అంటే గ్రేడింగ్లో ఇవ్వకుండా ఆ కాసు చిన్న చిన్న బుజ్జి కాసులు వచ్చినాయి, భలే బ్యూటిఫుల్ ఉంది. ఇదొక బ్యూటిఫుల్ పీస్ అండి, మీకు ఇంట్రడ్యూస్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, అప్పట్లో స్టాక్లో లేదు అది, సో మళ్ళీ చేయించాను మీకు. సో దీనికి మేము మోజనైట్ వాడాం, ఫ్రెష్ వాటర్ పర్ల్స్ వాడాను, ఇంకా కింద రైస్ పర్ల్స్ వాడానండి, కేసీ పర్ల్స్. చాలా యూనిక్గా ఉంటుంది. ఇది మనకి 17 గ్రామ్స్లోనే ఐటమ్ రెడీ అయ్యింది. దీనికి స్టడ్స్ కూడా ఉన్నాయి, పేరప్ చేయడానికి మీకు చూపిస్తాను నేను. చూడండి ఎంత బాగున్నాయో, చాంద్ షేప్లో వచ్చాయి కదా. ఎమరాల్డ్ అండ్ మోజోనైట్ తోటి ఈ కుందన్ కమ్మలు తయారు చేసాం. వీటికి వెయిట్ ఏమో 15 గ్రామ్స్ వరకు అయ్యిందండి. దీని కాస్ట్ 2 lakhs వరకు అవుతుంది. ఇప్పుడు రేట్ బట్టి నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, బట్ ఇది దీంతోనే పేరప్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఉట్టిగా కూడా ఇలాగే పెట్టుకోవచ్చు, లేదనంటే వేరే జ్యువెలరీతో పేరప్ చేసుకోవచ్చు. ఎప్పటికీ ఉంటాయి ఇవి, ఈ మోడల్ అన్నది అవుట్ అవ్వడం అంటూ ఉండదు. ప్రీవియస్ వీడియోలో మేము ఈ ముత్యాల హారాన్ని అప్కమింగ్ అని పెట్టామండి, దీనికోసం చాలా ఎంక్వైరీస్ వచ్చాయి. కొంతమందికి నేను ఆన్సర్ చేయగలిగాను, కొంతమందికి చేయలేకపోయాను. సో అందుకని మళ్ళీ ఈ వీడియోలో ఈ పీస్ని చూపిస్తున్నా. ఇది విక్టోరియన్ పెండెంట్ అండి, 18 క్యారెట్లో రెడీ అయ్యింది. దీని వెయిట్ ఏమో 13.8 గ్రామ్స్ వరకు ఉంది. ఈ పెండెంట్ని మోజోనైట్లో చేసామండి, చిన్న పెండెంట్ కదా, దీనికి పోల్కి అవసరం లేదని అనిపించింది. మోజోనైట్లో బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలని మోజోనైట్ని వాడాము, అట్లనే ఎమరాల్డ్ రూబీ వాడాం. సో దీని కాస్ట్ ఏమో మీకు టోటల్గా 1,90,000 వరకు అవుతుంది. దీని నెట్ వెయిట్ 13.8 గ్రామ్స్ వరకు ఉందండి.
ఈ కాసుమాల చూసారా ఎంత తక్కువ వెయిట్లో వచ్చిందో. 60 గ్రామ్స్కి ఇంత పెద్ద మాల మీకు రెడీ అయ్యింది. ఇలాంటివి జనరల్గా కొంచెం ఎక్కువ వెయిట్లోనే చేస్తారండి. ఇలాంటి సైజ్ చేయాలంటే ఒక 8 to 10 తులాస్ వరకు వాడతారు, 100 గ్రామ్స్ వరకు. బట్ నేను చాలా తక్కువ వెయిట్లో ఈ కాసుమాల మీకు 60 గ్రామ్స్లోనే రెడీ అయ్యిందండి. మీడియం లెంత్ ఉంటుంది, బట్ పర్ఫెక్ట్ సైజ్. లైక్ మరీ పెద్దగా అయిపోయినా మనం ఫ్రీక్వెంట్గా వేసుకోలేము. సో ఇది మీడియం లెంత్లో ఉంది. సీజెట్ వాడి మనం ఈ పెండెంట్ని రెడీ చేసాం. మంచి లెంత్ అండ్ మంచి వెయిట్ కూడాను. 60 గ్రామ్స్లోనే మనకి కాసుమాల రెడీ అయింది. దీని ప్రైస్ మీకు 8.25 వరకు వస్తుందండి, అప్రాక్సిమేట్లీ చెప్తున్నా ఈరోజు ప్రైస్ బట్టి. యాక్చువల్గా అండి ఈ సైజ్ అయితే పర్ఫెక్ట్ సైజు. సో వేరే వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఇంత పెద్ద పెద్దగా వేసుకోలేము కదా, ఇది కంఫర్టబుల్ సైజు, చక్కగా తీసి వేసేసుకోవచ్చు. అండ్ పెళ్ళిళ్ళకి, పూజలకి, దేనికి కూడా ఇది మంచి కరెక్ట్ సైజ్. ఇది కాసు అనగానే చాలా పెద్దగా 10 తులాలు 15 తులాల్లో చేయించుకుంటారు. బట్ అంత అవసరం లేదండి. కాసుని ఇంత చిన్నగా కూడా వేసుకోవచ్చు. మరీ చిన్నగా లేదు, మీడియం లెంత్ అండి. ఇది చాలా బాగుంటుంది, కంఫర్టబుల్ సైజ్. ఇది కంఫర్టబుల్ వెయిట్ కూడా. ఈ నెక్లెస్ని ఒక యుఎస్ క్లయింట్ చేయించుకున్నారండి. తనకి వింటేజ్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం. పర్టికులర్గా ఈ ఐటెం మీద చాలా ఫోకస్ చేసాము. ఇవి పల్కసరి గుండ్లు కాదు, పల్కసరి లాగా ఉంటాయి కానీ ఇవి షేప్ వేరండి. అట్లనే ఈ స్టోన్ కానీ, చూజ్ చేసుకునే స్టోన్ కానీ, ఇవన్నీ కూడా వెరీ పర్టికులర్గా మేము క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి చేసాము. ఇది 50 గ్రామ్స్లో రెడీ అయ్యిందండి కుందన్ నెక్లెస్. వెరీ బ్యూటిఫుల్ పీస్ అండ్ టైమ్లెస్ పీస్. లైక్ ఎప్పటికీ ఈ డిజైన్ ఏమీ అవుట్ అవ్వదు మనకి. చాలా బాగుంటుంది ఈ ఐటమ్. ప్రైస్ మీకు అప్రాక్సిమేట్లీ 7.3 lakhs వరకు అవుతుంది. సో కుందన్ కాస్ట్, వేస్టేజ్, ఎవ్రీథింగ్ అప్రాక్సిమేట్లీ ఈరోజు రేట్ ప్రకారం నేను చెప్తున్నానండి. నేను వేసుకున్న లుక్ చూసారు కదండి, ఎంత బాగుందో, ఎంత ప్రిటీగా ఉంది. ఎప్పటికీ ఇది అవుట్ అయ్యే ఫ్యాషన్ అయితే కాదు, చాలా బాగుంటుంది.